తదనుగుణంగానే పథకాలు కానీ ఇతర అంశాలకు సంబంధించి రిజర్వేషన్ల విషయం కావచ్చు ఇవన్నీ కూడా ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వారిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని కూడా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు కులగణనకు సంబంధించి సర్వే చేయలేకపోయారు, ఇవాళ ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ వచ్చారు. అలాగే బీజేపీకి కూడా మాట్లాడే అర్హత లేదంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎక్కడైనా కులగణనకు సంబంధించి సర్వే చేశారా, లేదంటే దాని ఆధారంగా ఎక్కడైనా బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారా, ఇవాళ బీసీల గురించి బీజేపీ ఎందుకు మాట్లాడుతోందంటూ ఒకవైపున కాంగ్రెస్ పార్టీ నేతలైతే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కానీ నిన్న బీసీలతోని సమావేశం నిర్వహించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ చాలా విషయాల గురించి చర్చించాము. ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయాల్సిందే. బీసీల డిక్లరేషన్ పేరుతో ఆ రోజున 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ చెప్పి ఇవాళ పార్టీ పరంగా 42% ఇస్తామంటూ చెప్పడం ఏంటి, ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాగే శాస్త్రీయత లేదని సర్వేకి సంబంధించి రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది అంటూ వారు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అసలు కేటీఆర్ కానీ లేదంటే వారి పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ముఖ్యంగా వారి కుటుంబమే సర్వేలో పాల్గొనకుండా ఇవాళ శాస్త్రీయంగా జరగలేదని ఎలా చెప్తారు, రీసర్వే చేయమని ఎందుకు అడుగుతున్నారు, ఇదంతా కూడా కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు, కావాలనే రాజకీయ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అందులో ఎటువంటి ఇబ్బందులు లేవు. 1,00,000కు పైగా సిబ్బందిని వాడుకొని పెద్ద ఎత్తున శాస్త్రీయంగా సర్వే చేశాము, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ఏం చేసిందంటూ ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. అయితే మరొక వైపున హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతూ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలా స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, అలాగే ఇతర పథకాలకు సంబంధించి కూడా అమలు చేయాల్సిందే అంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకవైపున కిషన్ రెడ్డి కావచ్చు, మరొక వైపున కేంద్ర మంత్రి బండి సంజయ్ వీరు మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్కి సంబంధించి ఇద్దరిది ఒకే విధానం కనిపిస్తూ ఉంది. గతం నుంచి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు, వారిద్దరూ కలిసే వెళ్తున్నారు, రెండు పార్టీలు కూడా ఒకటే అంటూ మాట్లాడుతూ బీసీల్లో ముస్లింలను చేర్చే ప్రయత్నం చేసి ఇక్కడ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ వారు మాట్లాడుతున్నారు. మరొక వైపున మేము కూడా ఉద్యమిస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తెరదీస్తామంటూ చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు, ఒకవైపున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నామంటూ ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ ఎక్కడైతే ప్రకటించిందో బీసీ డిక్లరేషన్ని అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆ సభకు సంబంధించి కేసీఆర్ కూడా హాజరవుతారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కానీ ఈ కులగణన సర్వే అంశం కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్న పథకాల గురించి, తదనుగుణంగా సర్వే అనుగుణంగా చేయబోయే బెనిఫిట్స్ గురించి, ఇతర అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ కూడా సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. ఈ రకంగా బీజేపీ కూడా ఒకవైపున ఉద్యమిస్తామంటూ చెప్తా ఉన్నారు. ఇలా పోటాపోటీ సభలతోని పూర్తి స్థాయిలో రాజకీయం వేడెక్కినట్లు